కామంతో కళ్ళు మూసుకుపోయినప్పుడు కొంతమంది వ్యక్తులు ఎలాంటి దారుణమైన చేయడానికి సిద్ధపడతారనమాట. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఈ స్టోరీ మీరు వినండి. ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక మైనర్ బాలికను దారుణంగా అత్యాచారం చేసి ఆ తరువాత ఆమె ప్రైవేట్ పార్ట్స్ లో గాజు బాటిల్ని పెట్టి దారుణంగా కొట్టి రోడ్డుపై పడేశారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఎండ్ వరకు చూడండి. రాజస్థాన్ లోని బనస్వర అనే ప్రాంతంలో 16 ఏళ్ళ ఉన్నటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి స్కూల్ కి ఆటోలో వెళ్తూ వస్తూ ఉండేది. అంటే ఆ అమ్మాయి చదువుతున్నటువంటి స్కూల్ కి ఆ అమ్మాయి ఉంటున్నటువంటి ఇంటికి కొంచెం దూరం ఉండడంతో ఆమె ఆటోలో వెళ్తూ వస్తూ ఉండేదన్నమాట. పేరెంట్స్ కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళకి వీలైనటువంటి సమయంలో ఈ బాలికను స్కూల్ దగ్గరికి వెళ్లి దింపడం తీసుకురావడం చేసేవారు. బట్ ఒకరోజు ఆ బాలికకి స్కూల్ అయిపోయిందనమాట. స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్ బయట ఆటో కోసం వెయిట్ చేస్తుంది. ఆటో కోసం వెయిట్ చేస్తున్న ఈ తరుణంలో ఇద్దరు వ్యక్తులు బైక్ పై అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అందులో ఆ అమ్మాయి మాజీ క్లాస్మేట్ ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరూ కలిసి నిన్ను మీ ఇంటి దగ్గర దింపుతాం, మా బైక్ ఎక్కువ అని అడగడం జరిగిందనమాట. సో ఆ అమ్మాయి ఫస్ట్ నిరాకరించింది. నేను ఎక్కను, నేను ఆటోలోనే వెళ్తాను, మీరు వెళ్ళిపోండి అది ఇది అని చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు వినలేదు. ఆ అమ్మాయిని బలవంతం చేశారు. బలవంతంగా కొట్టి బైక్ పై కూర్చోబెట్టి ఆ అబ్బాయి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి రాత్రంతా ఆ అమ్మాయిని సామూహిక అత్యాచారం చేశారు. అత్యాచారం చేసి కొట్టి దారుణంగా ఆ తర్వాత ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ లో గాజు బాటిల్ని ఉంచి రోడ్డుపై పడేసి వెళ్ళిపోయారనమాట. దాని తర్వాత అటుగా వెళ్తున్న వ్యక్తి రోడ్డుపై ఆ అమ్మాయి పడి ఉండడం చూసి ఆ అమ్మాయిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేస్తే ఆ ట్రీట్మెంట్లో ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్లో గాజు బాటిల్ని చొప్పించడం, కొట్టడం, దారుణంగా సిగరెట్తో కాల్చడం ఇవన్నీ చేయడం జరిగిందని డాక్టర్లకు అర్థమైంది. దీని తర్వాత పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలవడం జరిగింది. దాని తర్వాత అమ్మాయి ఏం జరిగిందన్న స్టోరీ మొత్తం చెప్పింది. దాని తర్వాత పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే సీసీ కెమెరాల్ని ఆధారంగా తీసుకొని అండ్ ఆ టైంలో ఆ బైక్ పై వెళ్తున్నటువంటి వ్యక్తులను గుర్తించి ఆ వ్యక్తుల్లో ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొకరి కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారనమాట. సో ఈ స్టోరీ మొత్తం విన్న తర్వాత ఏమనిపిస్తుందంటే ఏజ్తో సంబంధం లేదు, ప్రతి ఒక్క అమ్మాయి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ వాళ్ళు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా కూడా ఇలాంటి అఘాయిత్యాలు ఈ రోజుల్లో చాలా ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండండి.